ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కాపాడుకున్న అసైన్ భూములు కావచ్చు, పరిష్కర్త భూములు కావచ్చు, అవన్నీ మున్సిపల్ అయిన తర్వాత అన్ని కబ్జాలకు గురి అవుతున్నాయి. ఇష్టానుసారంగా అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ఉన్న రైతులకు భయపెట్టి లేకపోతే గవర్నమెంట్ గుంజుకుంటుందని చెప్పి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి ఏదో విధంగా లొంగపరుచుకొని భూములను కబ్జా చేయడం కానీ, వాళ్ళకి ఇచ్చే రేటు ఒక రేటు, వాళ్ళు అమ్ముకునే రేటు ఒక రేటు. ఈరోజు ఒక 3 సర్వే నెంబర్ల మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటి 161 సర్వే నెంబర్, అది అసైన్ భూమి. రెండవది 178 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమే. మూడవది 219 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమే. 219 సర్వే నెంబర్ అనేది 1 ఎకరా 1 గుంట ఉంటుంది. ఆ 1 ఎకరా 1 గుంట ఈ మధ్యలో 1 ఇయర్ మధ్యలో అది కబ్జా గురి కావడం జరిగింది. వాళ్ళకు ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోరు, డబ్బులు ఇవ్వలేరు. రెండవది 161 సర్వే నెంబర్, అందులో శిల్పా వెంచర్లో 135 అపార్ట్మెంట్స్తో ఒక అపార్ట్మెంట్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పక్కనే అంబేద్కర్ కాలనీ అని ఉంటుంది. అంబేద్కర్కి యువతల కాలనీలోనేమో రేకులు వేసుకొని వాళ్ళు 2007 నుంచి గుంట 2 గుంటలు కొనుక్కున్న వాళ్ళకేమో ఎన్ఓసీ లేదు, ఇప్పటివరకు సర్టిఫికేట్స్ ఇయ్యరు. ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా రిపేర్ చేసుకోమని వాళ్ళ మీదకి బుల్డోజర్ తోలిచ్చుడు, జేసీబీలు తోలిచ్చుడు, వాళ్ళకి డిస్మెటల్ చేసుడు. అదే 161 సర్వే నెంబర్లో ఉన్న అపార్ట్మెంట్కు ఎన్ఓసీ వస్తుంది, హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది, ఆయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అదే 161లో ఉన్న సర్వే నెంబర్ 24 ఇండ్లు. దీని మీద ఆల్రెడీ ఇంతకుముందున్న కలెక్టర్ క్రాంతి గారు కూడా ఇంతకుముందున్న కమిషనర్ను సస్పెండ్ చేసి, ఎట్లా పర్మిషన్ ఇచ్చినామని సస్పెండ్ చేసి ఆల్రెడీ ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఆ 24 ఇళ్ళు వాళ్ళు ఇప్పుడు గ్రేటర్ కమిటీ అని చెప్పి 161 సర్వే నెంబర్ అసైన్డ్ భూమిలో గ్రేటర్ కమిటీ ఎట్లా కడతారు? ఆ గ్రేటర్ కమిటీ కట్టుకున్నారు, సరే కట్టుకున్న 24 ఇళ్ళు వాళ్ళనే ఉండాలి కదా. అందులో ఈరోజు మళ్ళీ దాన్ని అమ్మడానికి పెట్టారు. ఏమనంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఇవన్నిట్లా జేఎన్టీయూ 10 కిలోమీటర్లు, ఐఐటి 2 కిలోమీటర్లు, కలెక్టరేట్ 1 కిలోమీటరు, RRR 10 కిలోమీటర్లు, రింగ్ రోడ్డు ఒక 15 కిలోమీటర్లు అని వాళ్ళ ఆప్షన్స్ పెట్టి దాన్ని ఒక డెమోగా చూపిస్తే ఆ 24 ఇండ్లు అమ్మడానికి స్టార్ట్ చేసారు. ఆ 24 ఇండ్లు మీరు ఎవరు కొనేటోళ్ళు అయినా సరే, ఎవరు కొనుక్కున్న వాళ్ళు అయినా సరే ఒకసారి ఆలోచన చేసి కొనుండి. 161 సర్వే నెంబర్ ఏది కొన్నా, ఇప్పుడు అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, అది కొన్నా 24 ఇండ్లు ఎవరు కొన్నా ఒకసారి ఆలోచన చేసి కొనుండి. ఎందుకంటే ఇంతకుముందు మనం హైడ్రా చూస్తున్నాం హైదరాబాద్లో. ఆల్రెడీ 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళకు డాక్యుమెంట్లు ఉన్నా, ఇంటి పన్ను కట్టినా, కరెంట్ బిల్లు కట్టినా, నల్ల బిల్లు కట్టినా, 40 ఏళ్ళ నుంచి ఉన్నా వాళ్ళు ఉండి అక్కడ సెటిలర్ అయినా వాళ్ళ ఇల్లు ఇప్పుడు గులగొట్టడం జరుగుతుంది. అది అందరం మనం చూస్తున్నాం, మన కళ్ళము కూడా జరుగుతుంది. రేపు మన సంగారెడ్డికి హైడ్రా రాదని గ్యారంటీ ఏముంది? రేపు జరగబోయే రోజులు మనకి ఎవరికి తెలియవు. కాబట్టి ఎవరు కొనాలన్నా 161 సర్వే నెంబర్ 24 ఇండ్లు కానీ, లేకపోతే ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్ ఏదైతే 135 ఫ్లాట్స్తో కట్టే అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ కూడా 161 సర్వే నెంబర్. దయచేసి నేను అధికారులను ఒకటే కోరుతున్నా, 161 సర్వే నెంబర్ అసైన్ భూమి వాళ్ళకి ఎన్ఓసీ వస్తుంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదే 161లో ఉన్న అంబేద్కర్ కాలనీ పేదవాళ్ళు 2007 కొనుక్కున్న వాళ్ళు, ఇవేమో 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి ఏది 24 ఇళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్ మొన్న ఈ మధ్యలో 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, వాళ్ళకి ఎన్ఓసీలు వస్తాయి. అదే 2007-8 నుంచి వాళ్ళు రేకులు వేసుకొని కట్టుకున్న వాళ్ళకు అదే సర్వే నెంబర్లో, ఒకటే సర్వే నెంబర్లో ఎందుకు ఎన్ఓసీ రాదు, ఎందుకు పట్టా సర్టిఫికేట్స్ ఇయ్యరు, ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనా, లేకపోతే గరీబులేనా, ఎందుకు? అధికారులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి కూడా, మనకు ఓపెన్ ప్లేస్ ఎక్కడెక్కడైతుందో మన కాలనీల్లో అన్ని కబ్జాలు చేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ ప్లేస్ అంటే మన కాలనీలో మనం ఏ కాలనీలో ప్లాట్స్ కొనుక్కున్నా అందులో ఓపెన్ ప్లేస్ ఉంటుంది, పార్క్ అని ఇస్తారు. ఆ పార్కులన్నీ కబ్జా గురవడం జరుగుతుంది. మనం కొనుక్కున్న ఇల్లు కట్టుకున్నామని ఆలోచన చేయకుండా, మనకు ఒక పార్క్ ఉంది, రేపు మనకు ఒక పిల్లలు ఉంటారు, ఆ పార్కులో మన చిన్న పిల్లలు ఉంటారు, ఆ పార్క్ మన చిన్న పిల్లలకు కావాలి. ఏ అధికారులు, ఏ శాఖ అధికారులు అయినా సరే, రెవెన్యూ కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్య కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఏ అధికారులైనా 11వ వార్డులో చాలామంది ఉన్నారు. మీరు కూడా అధికారులు అందరూ ఆలోచన చేయండి. మన వార్డును మనం అందరం కలిసి కాపాడుకుందాం. మనం మెయిన్ రోడ్ నుంచి పోతుంటే ఒక 1/2 కిలోమీటర్ పోయినాక లెఫ్ట్ సైడ్లో ఒక 200 మీటర్ పోయిన తర్వాత మనకు ఆల్రెడీ ఇప్పుడు ఒక వెంచర్ నడుస్తుంది. దాన్ని ఈరోజు నేను మాట్లాడదలుచుకోలే, దాని మీద తర్వాత మాట్లాడతా. ఆల్రెడీ అక్కడ 24 ఇళ్ళు ఉన్నాయి. దాన్ని ఆల్రెడీ మొన్న పైప్ లైన్ కూడా డౌన్లోకి వేయాలి.
అక్కడ పైప్ లైన్ అనేది మనం డ్రైనేజ్ లైన్ అనేది ఎప్పుడైనా ఏ డ్రైనేజ్ లైన్ అనేది వంపులోకి పోతుంది. వాళ్ళు తీసుకొచ్చి హైట్లు వేసారు. డ్రైనేజ్ అనేది డౌన్లోకి పోతుంది, వాళ్ళు హైట్లు వేసారు. ఆ 24 ఇళ్ళు 161 సర్వే నెంబర్. అది కూడా అపార్ట్మెంట్ దాని దగ్గర ఉంటుంది. అపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే ఉందో దానికి ఆపోజిట్లో 1 ఎకరా 30 గుంటలు. అది 1 ఎకరా 30 గుంటల్లో అది 135 ఫ్లాట్స్తో బిల్డింగ్ నిర్మించడం జరుగుతుంది. దాన్ని కూడా అధికారులు చూసుకోవాలి ఒకసారి. దాని పక్కకున్న దానికి ఎన్ఓసీలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ రేకులు కట్టుకున్న వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా. వాళ్ళు 2007 నుంచి ఉంటున్నారు అక్కడ. మీరు ఇలా సంవత్సరం కింద వచ్చిన వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు, ఎన్ఓసీలు ఇస్తారు. మరి అక్కడ 2007 నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఎన్ఓసీ ఇవ్వాలి, ఆ ఇంటికి పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అధికారులను. వాళ్ళకి కూడా ఎన్ఓసీ ఇవ్వాలి. 33 గుంటలకైతే ఎన్ఓసీ ఇచ్చి మీరు ఎట్లయితే పర్మిషన్లు ఇస్తారో ఇలా 7 గుంటలు కూడా ఎన్ఓసీ ఇవ్వాలి. ఇది గున్నమ్మ పేరు మీద ఉంటుంది. వీళ్ళకి కూడా 7 గుంటలు ఎన్ఓసీ ఇవ్వాలి కంపల్సరీ.